ఆ తల్లి ఎంత అద్భుతమైనటువంటి తల్లి అండి. ఆ లెటర్ చూసినప్పుడు నిరుత్సాహపడలా, నిస్పృహకు లోనుగాల. ఏమిటి, నా కొడుకు చదువు సంధ్య లేని దద్దమ్మ ముద్దోడా, ఆ కొడుక్కి పాఠాలు చెప్పడానికి ఏ టీచరు ముందుకు రావట్లేదా ఏంటి ప్రభువా? ఇలాంటి దద్దమ్మును నాకెందుకు ఇచ్చావు ప్రభువా? ఇలాంటి మొద్దును నాకెందుకు ఇచ్చావు ప్రభువా అని చెప్పి ఆ తల్లి ఏడవలేదండి. తల్లులో, తండ్రుల్లో, పిల్లలలో మొద్దోడిని చూడకండి, మొద్దుదాన్ని చూడకండి, చదువు సంధ్య లేని దద్దమ్మను చూడకండి. మీ పిల్లల్లో దేవుని యొక్క చిత్తాన్ని చూడండి, దేవుని యొక్క ఉద్దేశాన్ని చూడండి, దేవుని యొక్క ప్రణాళిక చూడండి. మీకు దేవుడు గర్భఫలముగా ఆ కొడుకును ఆ కూతుర్ని ఇచ్చాడు అని అంటే నీ కొడుకు పట్ల నీ కూతురు పట్ల దేవునికి ఉన్నతమైన తలంపులు, ఉన్నతమైన ఉద్దేశాలు ఉన్నాయి.